2026 సంవత్సరంలో ధనురాశి వాళ్ళకి సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుంది రాశిఫలాలు ఈ వీడియోలో చూద్దాం. ధనురాశి అనగానే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక ఏ, యో, బా, బు, దా, బా, ఢా, బే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశిఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి గురువు 2026 జనవరి నుండి ఏప్రిల్ 23 వరకు కూడా మిథున రాశి అంటే 7వ స్థానంలో ఉండబోతున్నాడు. మరి ఏప్రిల్ 23న కర్కాటక రాశి అంటే 8వ స్థానంలోకి ప్రవేశిస్తాడు. మరి జనవరి ఏప్రిల్ మధ్య భాగస్వామ్యాలు, కొత్త ఒప్పందాలు, వివాహము, వ్యాపారం కోసం శుభంగా ఉంటుంది. మరి ఏప్రిల్ తర్వాత కొంత మానసిక గందరగోళం, అనిశ్చితి, రహస్య శత్రువుల ప్రభావం కానీ, ఆధ్యాత్మిక అవగాహన పెరగడం కానీ జరుగుతుంది. మొత్తం సంవత్సరం కుంభరాశి అంటే 3వ స్థానంలో శని ఉండబోతున్నాడు. ధనురాశి వారికి ఇది చాలా శుభం. ధైర్యం, సమర్థత, అలాగే సాహస భావం పెరుగుతుంది. 3వ శని ఎప్పుడూ కూడా కృషి ద్వారా ఫలితాలను ఇస్తాడు. మరి రాహువు మీనరాశిలో 4వ స్థానంలో ఉండబోతున్నాడు. కేతువు కన్యారాశి 10వ స్థానంలో ఉండబోతున్నాడు. మరి రాహువు గృహ జీవితం, ఆస్తి విషయాల్లో భ్రమలు, ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. కేతువు కెరీర్లో మార్పులు కానీ, ఆధ్యాత్మిక దిశలో ప్రవేశాన్ని కానీ సూచిస్తాడు. కుజుడు సంవత్సరం మొత్తం వివిధ రాశుల్లో సంచరిస్తూ ధనురాశి వారికి శక్తి, నిర్ణయ సామర్థ్యం, పోరాట స్ఫూర్తినిస్తూ ఉంటాడు. మే నుండి జూలై వరకు ఉన్నటువంటి కుజబలం ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి చాలా శుభకరం అని చెప్పొచ్చు. అలాగే మాసాల వారీగా గమనిస్తే జనవరి నెలలో ధనురాశి వ్యక్తులకు కొత్త ప్రారంభాలకు సంకేతాలను ఇస్తుంది. గురువు 7వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తులు వివాహం కానీ, భాగస్వామ్యాలు కానీ, వ్యక్తిగత సంబంధాల్లో కానీ కొత్త బంధాలు ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వ్యక్తుల్లో ధైర్యం కానీ, స్వతంత్ర నిర్ణయ సామర్థ్యం కానీ పెరుగుతుంది. కొత్త అవకాశాలను ఎదుర్కోవడానికి శక్తి ఇస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రాజెక్టులపై తమ దృష్టిని కేంద్రీకరిస్తారని చెప్పవచ్చు. ప్రేమ జీవితాన్ని గమనించినట్టయితే కొంచెం పరస్పర అవగాహనతో వ్యవహరించడం ద్వారా బంధాన్ని స్థిరంగా, సానుకూలంగా మార్చుకోగలుగుతారు. ఫిబ్రవరి నెలలో చూస్తే ధనురాశి వ్యక్తులు తమ వృత్తి కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ కొంచెం స్థిరత్వం కోసం మరింత కృషి చేయాలి. శని 3వ స్థానంలో ఉండడం వలన ఈ ధైర్యము, పట్టుదల, నిర్ణయ సామర్థ్యం మరింత బలపడుతుందని చెప్పచ్చు. కొత్త ప్రాజెక్టులు కానీ, బాధ్యతలు కానీ, అలాగే సవాళ్లను కానీ సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సమయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మరి ప్రేమ జీవితంలో చిన్న చిన్న అపార్థాలు ఉండే అవకాశం ఉంది. అలాగే వృత్తి, సానుకూల పరిణామాలు అన్నీ కూడా స్థిరత్వాన్ని పొందడం ప్రారంభిస్తాయని చెప్పచ్చు. మార్చి 2026 ధనురాశి వ్యక్తులకు ఆర్థిక విషయాల్లో గణనీయమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల నుంచి ఆదాయం, అలాగే వృత్తి ద్వారా వచ్చేటువంటి లాభాలు అన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు, వ్యాపార సంబంధాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అలాగే ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగాలు రావడము, అలాగే ప్రమోషన్స్ రావడం కానీ, వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అని కూడా చెప్పచ్చు. వ్యక్తిగత సంబంధాల్లో మార్చిలో స్థిరత్వం ఏర్పడుతుంది. సానుకూల దృక్పథం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఏప్రిల్ 26ని గమనిస్తే ధనురాశి వ్యక్తులకు ముఖ్యంగా ఆరోగ్యం పైన ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. ఏప్రిల్ 23న గురువు కర్కాటక రాశిలోకి మారడం వలన శారీరక, మానసిక పరిణామాలు ఏర్పడవచ్చు. సాధారణ అలసట కానీ, నిద్ర సమస్యలు కానీ, ఆహార సంబంధ సమస్యలు కానీ ఈ నెలలో మీ దృష్టిలోకి వస్తాయి. అలాగే మీరు మీ అభ్యాసము, ఆధ్యాత్మికత గురించి చూస్తే, మానసిక ప్రశాంతతను గురించి చూస్తే లోతైన అవగాహనను, అలాగే సానుకూల శక్తిని పెంపొందించుకుంటారు. అలాగే బంధాలలో అపార్థాలు, వివాదాలు అవకాశం ఉంటుంది. కాబట్టి సహనం ఉండాలి. పరస్పర అవగాహనతో, న్యాయపరమైనటువంటి సంభాషణతో సులభంగా వీటిని పరిష్కరించుకోవచ్చు. మే 2026 ధనురాశి వ్యక్తులకు జీవితంలో వృత్తిపరంగా కానీ, ఆర్థికంగా కానీ గణనీయమైనటువంటి పురోగతి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు కానీ, కొత్త బాధ్యతలు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. మరి ఈ దశలో వ్యక్తులు తమ కృషి ద్వారా, పట్టుదల ద్వారా చక్కటి గుర్తింపును తెచ్చుకుంటారు. కొత్త విదేశీ కాంట్రాక్టులు కానీ, అలాగే ఇన్వెస్టర్స్ కానీ, వ్యాపార భాగస్వామ్యాలు కానీ ఏర్పడవచ్చు. కొత్త అవకాశాలు కొంత సమయం అయితే ఫలితాలు తక్షణం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మాత్రం మీకు స్థిరమైనటువంటి లాభాలను ఇస్తుందని చెప్పచ్చు. ఆరోగ్యపరంగా కడుపు సంబంధమైనటువంటి సమస్యలు, జీర్ణక్రియ లేదా ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణ అలసట అనేది ఉంటుంది. మరి జూన్ 26 చూస్తే ధనురాశి వాళ్ళకి జూన్ నెలలో, మేలో ప్రారంభమైనటువంటి అవకాశాలు ఇంకా అభివృద్ధినిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, నైపుణ్యాన్ని చూపించడానికి ప్రాజెక్ట్స్, అలాగే పదోన్నతులు పొందేటువంటి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఇన్వెస్టర్స్, కాంట్రాక్టులు,
మార్కెట్ విస్తరణ ద్వారా లాభాలను పొందుతారు. ప్రేమ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి. అలాగే ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళకి పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. వివాహం వరకు దారితీసే అవకాశం ఉంది. అయితే భార్యాభర్తల మధ్య కొంచెం అపార్థాలు తొలగిపోయి చక్కటి అనురాగం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే కడుపు సంబంధ సమస్యలపై జాగ్రత్త అవసరం. అలాగే ఆహారం కానీ, విశ్రాంతి కానీ, సాధారణ వ్యాయామం కానీ అన్నీ తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. మరి జూలై 2026 నెలలో ధనురాశి వాళ్ళకి శ్రద్ధ, కృషి, పట్టుదల ద్వారా గణనీయమైనటువంటి విజయాలు సాధిస్తారు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. విద్యార్థులు తమ కృషిని సద్వినియోగం చేసుకోవడానికి, అలాగే ప్రాముఖ్యతను కానీ, గుర్తింపును కానీ పొందడానికి ఈ నెల ఉపయోగపడవచ్చు. ఈ సమయంలో వ్యక్తుల ఆస్తి సంబంధాలు కానీ, గృహస్థితి కానీ, వాస్తు సంబంధ కార్యకలాపాలు కానీ అన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త ఇల్లు కొనుగోలు, ఇంట్లో మార్పులు, రెనోవేషన్స్ కానీ, అలాగే వీటన్నిటికీ కూడా పెద్దల మద్దతు, కుటుంబ సన్నిహితుల సహకారాలు కానీ అన్నీ లభించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అనుబంధాల మధ్యలో అపార్థాలు, వివాదాలు ఉంటే కనుక సహనంతో సరైన సంభాషణ ద్వారా వీటిని మీరు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. మరి ఆగస్టు 2026 ధనురాశి వాళ్ళకి చూసినట్టయితే వ్యక్తులకు అలాగే విద్యార్థుల పరంగా కూడా గొప్ప అవకాశాలు వస్తాయి. విదేశీ స్కాలర్షిప్స్ కానీ, ఉన్నత విద్య, రీసెర్చ్ అవకాశాలు, కొత్త కోర్సులు విద్యార్థుల ప్రతిభను తీసుకొస్తాయి బయటికి. ఈ సమయంలో కొత్త పరిజ్ఞానాన్ని పొందడం వ్యక్తిగత అభివృద్ధికి కూడా దారితీస్తుందని చెప్పొచ్చు. నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది, ప్రజాదరణ పెరుగుతుంది. అలాగే కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరంగా, ఆస్తి సంబంధంగా ఆగస్టు నెలలో మీరు ముందే తీసుకున్నటువంటి నిర్ణయాలు, పెట్టుబడులు అన్నీ కూడా మీకు ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది. స్థిరమైనటువంటి లాభాలు, గుర్తింపు, అలాగే సానుకూల పరిణామాలు ఉంటాయి. సెప్టెంబర్ మాసంలో 2026 ధనురాశి వ్యక్తుల జీవితం ఆధ్యాత్మికత, అలాగే కుటుంబం, వ్యక్తిగత బాధ్యతలపైన దృష్టి కేంద్రీకరించాలి. గురుబలం కొంత తగ్గిన ఆధ్యాత్మిక ఫలితాలు బలంగా ఉంటాయి. ఈ సమయంలో ధ్యానం, ఆధ్యాత్మిక అభ్యాసాలపైన ఎక్కువ దృష్టి పెట్టండి. మానసిక స్థిరత్వం కోసం ప్రయత్నం చేయండి. కుటుంబ విషయాల్లో సెప్టెంబర్ నెలలో పెద్ద అవసరాలు, పిల్లలకి జాగ్రత్తలు, కుటుంబ సంబంధాల మధ్య అవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఉండవచ్చు. పిల్లల విద్య, ప్రవర్తన, ఆరోగ్యం వంటి విషయాల్లో చాలా శ్రద్ధ ఉంచాలి. వృత్తిపరంగా, వ్యాపార రంగంలో ఈ సమయంలో లాభ నష్టాల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త ఒప్పందాలు కానీ, ప్రాజెక్టులకు కానీ వెళ్ళకపోవడం మంచిది. ఆల్రెడీ ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే సోషల్ కానీ, నెట్వర్కింగ్ కానీ ఇలాంటి వాటిల్లో కొత్త స్నేహాలు, నెట్వర్కింగ్ అవకాశాలు, అలాగే సహకారాలు కూడా మీకు ఏర్పడడానికి అవకాశం ఉంది. కొత్త పరిచయాల వలన మీకు లాభం ఉంటుంది. మరి అక్టోబర్ 2026 ధనురాశి వారికి వ్యక్తుల జీవితంలో నూతన ఆలోచనలు, పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార అవకాశాలు కీలకంగా మారుతాయి. గత నెలలో ఏర్పడినటువంటి పరిస్థితులు మరింత స్థిరంగా అభివృద్ధి చెందుతాయి. వ్యాపార రంగంలో వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబం, పిల్లలు, వ్యక్తిగత సంబంధాల పరంగా అక్టోబర్ నెలలో పెద్దల, పిల్లల మరియు జంటల అవసరాలపైన ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టడం, ఖర్చు చేయాల్సి రావడం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం కోసం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రేమతో, అవగాహనతో కుటుంబ సంబంధాలు మరింత మెరుగుపడడానికి ఆస్కారం ఉంది. సోషల్ లైఫ్, అలాగే నెట్వర్కింగ్, కొత్త స్నేహాలు, వ్యాపార సంబంధాలు పెంపొందే అవకాశం ఉంది. సంవత్సరం మధ్యలో మీకు ఈ నెల మధ్యలో, అలాగే సెప్టెంబరు మరియు అక్టోబర్ నెలలు ధనురాశి వ్యక్తులకు ఆధ్యాత్మిక పరంగా, కుటుంబ జీవితం పరంగా స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. మరి నవంబర్ 2026 ధనురాశి వ్యక్తులకు కెరీర్ కానీ, వ్యక్తిగత జీవితం కానీ రెండింటిలోనూ గణనీయమైనటువంటి పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు తమ కృషి, నైపుణ్యం, పట్టుదల ద్వారా చక్కటి గుర్తింపుని, విజయాలని సొంతం చేసుకుంటారు. వృత్తి రంగంలో కొత్త బాధ్యతలు కానీ, ప్రాజెక్ట్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మానసిక ప్రశాంతత, అలాగే ఆధ్యాత్మికత బలపడుతుంది. ధ్యానం, ప్రార్థన లాంటివి కొనసాగించండి. మానసిక స్థిరత్వాన్ని మీకు అందిస్తాయి. పిల్లల విషయాల్లో నవంబర్ నెలలో విద్య కానీ, క్రీడలు కానీ, కళలు వంటి రంగాల్లో ప్రతిభ చూపే అవకాశాలు ఉన్నాయి. పిల్లల నైపుణ్యం వలన పెద్దలకి చక్కటి గుర్తింపు లభిస్తుంది. పెద్దలకి గర్వకారణం అవుతుంది. చక్కటి సంతృప్తి మీకు దొరుకుతుంది. డిసెంబర్ 2026 ధనురాశి వ్యక్తులు సంవత్సరాంతపు విజయాలను ఆనందంగా పొందగలుగుతారు. కెరీర్ కానీ, వ్యాపారాలు కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్నో నెలలుగా చేస్తున్నటువంటి కృషికి, పట్టుదలకి, ప్రయత్నాలకి చక్కటి ఫలితాలు మీకు అందుతాయి. ఉద్యోగస్తులు పదోన్నతిని, గుర్తింపుని పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కాంట్రాక్టులు కానీ, లాభాలు కానీ, పెట్టుబడుల నుంచి చక్కటి ఫలితాలు కానీ పొందుతారు.
అలాగే ఇంట్లో చిన్న చిన్న వేడుకలు, పిల్లల విజయాలు, సంతోషకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. 2026 నవంబర్ మరియు డిసెంబర్ మధ్యలో ధనురాశి వ్యక్తుల జీవితం కెరీర్ పరంగా కానీ, వ్యక్తిగత పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆధ్యాత్మిక పరంగా కానీ విజయవంతమైనటువంటి ముగింపిస్తుందని చెప్పచ్చు. కొత్త దిశలకు, కొత్త అవకాశాలకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. మరి సంవత్సరం మొత్తం చూస్తే జనవరి నుంచి జూన్ 2026 మధ్యలో ఈ 6 నెలలు కూడా ఏంటి అంటే కెరీర్ పైన 7వ ఇంట్లో బృహస్పతి ప్రభావం ఉంటుంది. అలాగే భాగస్వామ్యాలు, ఒప్పందాలు, కాంట్రాక్ట్లు, బిజినెస్ డీల్స్ ఇవన్నీ కూడా కొత్త కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. చక్కటి వ్యాపారంలో అనుకూలమైనటువంటి సమయం అని చెప్పచ్చు. మరి ఉద్యోగస్తులకు చూస్తే ఉన్నతాధికారుల మద్దతు లభించడం, తోటి సహచరుల టీం వర్క్, అలాగే విజయాలు అవన్నీ కూడా మీకు సొంతమవుతాయి. ప్రమోషన్కి అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న దగ్గరికి బదిలీ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. మరి జూన్ నుండి డిసెంబర్ మధ్యలో బృహస్పతి 8వ ఇంటికి ప్రవేశము, అలాగే 8వ ఇంట్లో మార్పులు ఏంటంటే రహస్యాలు, ట్రాన్స్ఫర్మేషన్స్, దూరమైనటువంటి ఫలితాలని సూచిస్తుంది. ఈ ప్రభావం కారణంగా ఏంటంటే కెరీర్లో కొంచెం అనుకోకుండా మార్పులు ఎదురవడానికి ఆస్కారం ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కానీ, కొత్త సంస్థల్లో చేరడం కానీ, కొత్త రోల్ని స్వీకరించడం కానీ ఇలాంటివి జరగవచ్చు. అయితే ప్రొఫెషనల్గా మంచి గ్రోత్ ఇస్తుందని చెప్పచ్చు. మరి శని 4వ ఇంట్లో శని ప్రభావం ఉండడంతో ఏంటంటే ఇంటి బాధ్యతలు, కుటుంబ కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది ఉద్యోగం కానీ, వ్యాపారం పైన కానీ దృష్టిని కొంత తగ్గిస్తుందని చెప్పచ్చు. అయితే క్రమశిక్షణ, సమతుల్యత ఉంటే కనుక సమయ నిర్వహణతో ఈ భారాన్ని మీరు ఈజీగా దాటేయచ్చు. అయితే జూన్ వరకు ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో స్థిరంగా ఉండడం మేలు. కొత్త జాబ్ చూసుకుంటున్నట్టయితే జూన్ తర్వాత ప్రయత్నం చేయండి, జూన్ లోపు చేయకండి. అలాగే గోప్యమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ, టెక్నికల్ రంగాలు కానీ, రీసెర్చ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ సమయంలో చాలా బాగుంటుంది. మరి జనవరి నుంచి జూన్ మధ్యలో ఆర్థిక పరమైనటువంటి ఫలితాలని గమనిస్తే భాగస్వామ్యాల ద్వారా చక్కటి లాభాలు ఉంటాయి. వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు, కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. మరి ఆర్థిక పరంగా ఏంటంటే రహస్యంగా మీకు లాభాలు రావచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ దొరుకుతాయి. పాత పెట్టుబడుల నుంచి చక్కటి లాభాలు వస్తాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ, వారసత్వ ఆస్తులు కానీ, పాత ఆస్తుల ద్వారా ఆర్థిక లాభాలు కానీ రావచ్చు. మరి అప్పులు మాత్రం తీసుకోకండి. డబ్బు మిమ్మల్ని మరింత ఇరికిచ్చే అవకాశం ఉంటుంది. లగ్జరీ ఖర్చులు తగ్గించి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వండి. గురువారం పసుపు వస్త్రాలు ధరించడము, దాన ధర్మాలు చేయడం ఇలాంటివి చూడండి. అలాగే వ్యక్తిగత సంబంధాలని గమనించినట్టయితే మనకి ఈ మాసంలో కానీ జూన్ నుంచి డిసెంబర్ మధ్యలో ముఖ్యంగా బృహస్పతి మరియు శని ప్రభావాలు 2 ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్లో ఉన్న వ్యక్తులు దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, వాళ్ళ మధ్యలో కొంచెం స్పష్టత లోపించడం కానీ జరగవచ్చు. కొంచెం జాగ్రత్తగా వీటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అలాగే మీ ప్రేమ సంబంధాలకు పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇంట్లో శుభకార్యాలు జరగడం, అలాగే పిల్లలకి వివాహ సంబంధాలు కుదరడం, శుభకార్యాలు జరగడం, బంధుమిత్రులతో ఆనందంగా కాలం గడపడం, సన్నిహితుల్ని కలుసుకోవడం. అయితే కొంచెం ఖర్చు ఎక్కువగా అవుతుంది. ఇంట్లో గృహోపకరణ వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ కొంటారు. అయితే స్నేహ సంబంధాల మధ్యలో, జీవిత భాగస్వామి మధ్యలో కొంచెం ఉద్రిక్తత వాతావరణం అనేది ఉంటుంది. వీటిని మీరు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అయితే ఇంట్లో ఏదైనా వ్యక్తుల యొక్క చిన్న చిన్న రహస్యాలు బయటపడే అవకాశం ఉంది. అలాగే కొత్త వ్యక్తులు, రహస్య స్నేహితులు మీకు పరిచయం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. శుక్రవారం రోజు శుక్రగ్రహ శాంతి చేయించుకోవడం కానీ, లక్ష్మీదేవిని పూజించడం కానీ, పార్వతీదేవిని పూజించడం కానీ చేయండి. అలాగే మీకు తెలుపు రంగు పూలతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్టయితే చక్కని ఫలితాలు ఉంటాయి. మరి కళాకారులను గమనించినట్టయితే ఈ సంవత్సరం అంతా కూడా సినిమా కానీ, కళలు కానీ, మీడియా రంగం కానీ మీలో చక్కటి సృజనాత్మకత, నూతన ఆలోచనలు మీ వ్యక్తిత్వం పెరుగుతుందని చెప్పొచ్చు. దాని పరంగా మీకు చక్కటి అవకాశాలు రావడము, కొత్త స్క్రిప్ట్లు, క్రియేటివ్ ఆలోచనలు, ప్రత్యేక ప్లానింగ్ అనేది మీకు ఉంటుంది. చక్కటి అవకాశాలను మీరు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే మంచి గుర్తింపు మీరు పొందుతారు. యూట్యూబ్ కంటెంట్, మ్యూజిక్ ప్రాజెక్ట్స్, డిజిటల్ మీడియా పబ్లిషింగ్ ఇలాంటి వాటిల్లో కూడా కొత్త కొత్త ఆవిష్కరణల్ని మీరు ముందుకు తీసుకెళ్తారు. అయితే సంవత్సరం మొదటి భాగంలో ఏదైతే మీరు పనిచేస్తారో సెకండ్ భాగంలో మీకు చక్కటి ఫలితాలు రావడం, మంచి గుర్తింపు, అవార్డులు, రివార్డులు ఇలాంటివి రావడం, ఫాలోవర్స్ పెరగడం, పరిశ్రమలో ఉన్న వాళ్ళతో పెద్ద పెద్ద వ్యక్తులతో మీకు కలయిక జరగడము, అంటే వాళ్ళ అనుబంధం ఏర్పడడం అనేది మీకు జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మీ స్థానం ఇంకా బలపడుతుందని చెప్పచ్చు.
అయితే సృజనాత్మక రంగంలో మీ చుట్టుపక్కల ఉన్న మిత్రులు ఎవరైతే ఉంటారో సహకారాలు కొన్నిసార్లు చిన్న చిన్న విభేదాలు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ ప్రాజెక్ట్ పైన మీరు ఫోకస్ పెట్టండి, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకండి, దానివల్ల మీకు బాగుంటుంది. అయితే విద్యార్థుల్ని గమనించినట్టయితే వాళ్ళ పాఠశాల, కళాశాల, అలాగే పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి. ప్రధానంగా శని మరియు బృహస్పతి ప్రభావాల ద్వారా ఏంటంటే వాళ్ళ కృషికి తగినటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుందని చెప్పచ్చు. అయితే వాళ్ళ స్కూల్ నుంచి వెళ్ళేటువంటి ఎక్స్కర్షన్స్ కానీ లేదా ఏదైనా ఎగ్జిబిషన్స్ కానీ అలా కండక్ట్ చేస్తే ఇప్పుడు పేరు వస్తుంది, కానీ అక్కడ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చక్కటి విజయాల్ని మాత్రం సొంతం చేసుకుంటారని చెప్పొచ్చు. పిల్లల అసైన్మెంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, హోంవర్క్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ అన్నీ కూడా చక్కటి ప్రతిఫలాలు వస్తాయి మీకు. మరి పరిశోధన రంగంలో ఉన్న వాళ్ళకి సైకాలజీ కానీ, మిస్టిసిజము, ఆధ్యాత్మిక శాస్త్రాల మీద మీకు మంచి గ్రిప్ వస్తుంది. పాఠ్య పుస్తకాల మీద కూడా మీరు ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా, అలాగే లోతైనటువంటి అధ్యయనంతో ముందుకెళ్తారని చెప్పొచ్చు. ప్రతి బుధవారం కూడా గణపతికి మీరు ఆరాధన చేయడం, గరిక సమర్పించడం, గురువులకి ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళకి ఏదైనా తీపి మిఠాయిల్ని సమర్పించడం, అలాగే రావి మొక్కకి నీటిని సమర్పించడం, ప్రదక్షిణలు చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం, ఆంజనేయ స్వామికి 5 రావి ఆకుల మీద హ్రీం అనే మంత్రాన్ని రాసి సమర్పించడం, వీటన్నిటి ద్వారా కూడా మీకు మరింత చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇవి పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.